ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టబోతాం. ఈ బడ్జెట్లో సప్లాన్ కూడా ఉంది. సప్లాన్ బడ్జెట్లో ఉన్నప్పుడు వాటాదారులైనటువంటి ఎస్సీ ఎస్టీలతో మాట్లాడలేదు. అందుకని బడ్జెట్కి ముందే మేము ఈ రూపంలో మా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది, రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి. రద్దయిన 20 పథకాలు పునరుద్ధరించాలి అంటే 5,000 కోట్ల రూపాయలు అవసరం. అలాగే ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తానని చెప్పింది. అది అమలు చేయాలంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి 11 లక్షల మందికి 5,000 కోట్లు అవుతుంది. ఇంకో 11 లక్షల మంది ఏడవుతారు, దానికి ఇంకొక 5,000 కోట్లు కావాలి. ఇవాళ హాస్టల్లో పిల్లలు, రెసిడెన్స్ స్కూల్లో పిల్లలు సరైనటువంటి రక్షిత తాగునీరు లేక వందల్లో ఆసుపత్రులు పాలయ్యారు, 10,000 సంఖ్యలో చనిపోయారు. ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 5,000 కోట్లు కావాలి. అలాగే జనరల్గా ప్రభుత్వం అమలు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మా ఓటా కోసం ఇప్పుడు ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల గతంలో కేటాయించింది. దాన్ని 16,000 కోట్ల రూపాయలు పెంచాలి. మొత్తంగా గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి 20,000 కోట్ల రూపాయలకు అదనంగా మరొక 20,000 కోట్ల రూపాయలు కలిపి 40,000 కోట్ల రూపాయలకి సప్లాన్ బడ్జెట్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది బడ్జెట్లో మా జనాభా దామాసాకి సరిపోదు, కానీ కనీసంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా చెప్పింది, కానీ ఏం చేసిందంటే గత జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అదే చేసింది. గత ప్రభుత్వం మా బడ్జెట్లో ఉన్న మా సప్లాన్ నిధుల్ని అమ్మఒడికి ఇచ్చింది, సామాజిక పెన్షన్లకు ఇచ్చింది, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్లకు అందజేసింది. ఈ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. అందుకని మేము అడిగేది, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు సక్రమమైన పద్ధతిలో సప్లాన్ అమలు జరపడం కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మీ ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విరసం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి